4 days ట్రిప్ తర్వాత మా మొక్కల్ని వేస్తున్నాను. వైట్ రోజ్, కూర దోసకాయలు, ఆవులు మొత్తం కథం చేసేసినాయి పూతనంతా కాయల్ని. మా జామ చెట్టు తైవాన్ జామ ఊరికే వచ్చేసరికి రెడీ అయిపోయినాయి. ఇది బే లీవ్స్, బగారా లీవ్స్. ఇది ఇంకొక జామ చెట్టు, ఇది నాటు జామ. వర్షానికి మొత్తం ఇట్లా అయిపోయినాయి చిందర వందర చెట్లు. ఇది రామఫలం, మొన్న పెట్టిన సీడ్స్. చూద్దాం. ఇది గోంగూర, బర్లు వచ్చేసినాయి. బంతి చెట్లు, ఇది కూడా రామఫలం ఒకటి. గోకరకాయ, సోరకాయ, చిక్కులు, బీర వచ్చేసినాయి. బీర వచ్చేసాయి. బీర చెట్లు, కాకరకాయ ఆల్రెడీ పెట్టిన సీడ్స్ ప్రతి ఒక్కటి వచ్చింది. ఇది మ్యాంగో ప్లాంట్. బఫెలోస్ వచ్చాయంట దీని లోపలికి, మొత్తం తినేసినాయి. ఇది ఒక తైవాన్ జామ చెట్టు, దీనికి కూడా కాయ వచ్చేసింది. 3 feet ఉంటుంది అంతే హైట్ ఇది, కానీ పూత మాత్రం ఒక రేంజ్లో వచ్చేసింది. వావ్, రామఫలానికి ఇక పూత వచ్చేసింది. నైస్, సూపర్ సూపర్. వావ్, బాగా వచ్చింది. ఇక ప్రతి ఒక్క మండకు వచ్చింది పూత. సూపర్ సూపర్. ఈ చెట్టు నచ్చింది నాకు. ఇది జస్ట్ సీడ్తో పెట్టిన చెట్టు ఇది. అక్కడ పెట్టిన చెట్టు ఏమో ప్లాంట్ తీసుకొచ్చి నర్సరీ నుండి, బట్ దానికంటే నాకు ఇదేం మంచిగా అనిపించింది. మనీ ప్లాంట్. నువ్వు వెళ్ళేటప్పుడు వాటర్ వేసి వెళ్ళలేదు, మర్చిపోయినా. 5 days నుండి వాటర్ లేవు, అయిపోయింది. అది నిత్యమల్లి, శంకు పూలు, రోజ్ ప్లాంట్. ఇది రామ తులసి. ఇది ఒక రోజ్ ప్లాంట్, ఇది ఒక రోజ్ ప్లాంట్. ఇది ఫ్లవర్ వచ్చేసింది. ఇక్కడ వైట్ ఫ్లవర్ ఉంది కదా రోజెస్ది, సేమ్ ఈ టైప్. ఇది ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. సో అందులోనే కలర్ వేరే తీసుకొచ్చినాను, పింక్. డ్రాగన్ ఫ్రూట్, కాకడమల్లె ఎగురు వస్తుంది మంచిగా. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. తులసి చెట్లు చూడండి, ఇది జస్ట్ సిమెంట్ చేసింది అదంతా ఫ్లోర్. ఈ ప్లేస్లో కూడా మొలుస్తున్నాయి తులసి చెట్లు. అన్నీ రోజెస్. 4 days నుండి నింపలేదు కదా, ఇల్లుకి వచ్చేసినాయి. స్వీట్ లైమ్, ఇది టేబుల్ లెమన్. కాయలు వచ్చేసినాయి. ఇది ఇంతే సైజు ఉంటుంది. ఇక వైట్ రోజ్, ఇది నాకు బాగా నచ్చిన చెట్టు. ఇది వైట్ రోజ్. ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఈ రోజెస్ అయితే. ఈ వైట్ రోజు ఇవి రెగ్యులర్ కంటిన్యూగా ఎవ్రీడే ఉంటాయి ఫ్లవర్స్. సమ్మర్, వింటర్, రెయినీ సీజన్ అని ఎలాంటి సీజన్ లేకుండా ఉంటాయి. ఇవి అన్నీ లోకల్వి, చాలా బాగా పూస్తాయి. ఇది నూరు వరహాల చెట్టు. ఆల్మండ్ ఫ్లవర్స్ ఎవ్రీడే ఉంటాయి ఇవి కూడా. ఇది ఉసిరి చెట్టు. ఈ మ్యాంగో జస్ట్ తినేసి పక్కకి వేస్తాం కదా, పిక్కలు, మ్యాంగో పిక్కలు,
వాటి నుండి వచ్చింది చెట్టు. ఎంత బాగా వస్తుందో. ఉంచేస్తాను అట్లనే. అది వర్షానికి వంగిపోయింది. మారేడు చెట్టు, లెమన్ గ్రాస్. సమ్మర్లో మొత్తం ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది. మల్బరీస్ చూపిస్తాను నేను. మల్బరీ ప్లాంట్కి ఎవ్రీ స్టెమ్కి వస్తుంది ఫ్రూటింగ్. మా బిల్డింగ్ హైట్కి వెళ్ళిపోయింది చెట్టు. ఇది ఆల్ స్పైసెస్. మసాలా స్మెల్ వస్తుంది. నాన్ వెజ్లో జస్ట్ ఇవి 2 లీవ్స్ తీసేసి ఆయిల్లో పోపేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం క్లీన్ అయిపోయింది గడ్డి. ఇటు సైడ్ ఉంది. ఇందులో కొన్ని మొలకలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. అందుకోసం ఈ గడ్డి క్లీన్ చేస్తే ఆ మొలకలు పోతున్నాయి, అందుకే అట్లే ఉంచేసినాం. కనకాంబరం మొలకలు దీంట్లో చాలా ఉన్నాయి. అట్లా బంచెస్ లాగా ఉన్నాయి ఒక్కొక్కడ. ఇవన్నీ అందుకోసమే గడ్డి తీస్తలేను. గడ్డి పీకేస్తుంటే అవి కూడా ఊడొస్తున్నాయి. కొంచెం సైజ్ పెరిగిందంటే ఓకే, ఊడొచ్చినా కూడా మళ్ళీ దాంట్లో పెట్టేసేయచ్చు. ఈ ప్లేస్ మొత్తం ఉన్నాయి కనకాంబరాల మొలకలు. ఇటు సైడ్ పసుపు, ఇటు సైడ్ మొత్తం కనకాంబరం. ఆల్రెడీ 3 లేయర్స్ అయినాయి. ఇంకొక 4 లేయర్స్ పెట్టేస్తే ఇది ఫిల్ అయిపోతుంది. మొన్న పెట్టిన పసుపు చూడండి, మొలకలు వచ్చేసినాయి. చిన్న చెట్టు కానీ ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎవ్రీడే మినిమం ఒక 1/2 మూరన్న అవుతాయి మల్లెపూలు. మేము పాతింటి దగ్గర ఉంది చెట్టు, అది ఎవ్రీడే 2 మూరలు ఈజీగా అవుతాయి. అంత బాగుంటుంది ఆ చెట్టు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. ఆల్రెడీ ఒక కొమ్మని తీసుకొచ్చి చూడాలి. మనకు ఒక 2 ఇయర్స్ అయితే ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. మంకీస్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే సమ్మర్ మొత్తం కింద వారించేసిన. ఇప్పుడు తప్పదు కాబట్టి పైకి వారించేసిన. చూడండి దోసకాయలు. ఇది స్టార్ ఫ్రూట్, ఇది వాటర్ యాపిల్. టచ్ మీ నాట్ ప్లాంట్, ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు. ఈ చెట్టు ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి? మ్యాక్సిమం అసలు ఇప్పుడు కనిపిస్తలేదు. ఇది నా చిన్నప్పుడు దీన్ని చిలక ముక్కు చెట్టు అనేవాళ్ళు. దీంతో వాకిలుడనికి చీపులు రెడీ చేసేవాళ్ళు. ఇది జస్ట్ అనుకోకుండా వచ్చేసింది నాకు. ఇది పెంచుతున్నా ఇట్లే ఏదో గుర్తుగా. నాకు చాలా డేస్ నుండి ఇది కనిపించలేదు చెట్టు, అందుకే పెంచేస్తున్నా. హైదరాబాద్కి వెళ్ళే ముందు 2 లెమన్ మొలకలు తీసుకొచ్చి పెట్టినాను. నేను వచ్చేసరికి గేట్ లాక్ వేసి వెళ్ళలేదు. వచ్చేసరికి ఒక లెమన్ మొలక మాయం, ఎవరో తీసుకెళ్ళారు. వాల్ పైన ఇది వాల్ ఉంటుంది కదా, ఈ వాల్కి ఇక్కడ మొక్కలు పెట్టుకోనికి ఇట్లా ప్లేస్ చేయించినాను. మట్టి వేసుకొని దీంట్లో మొక్కలు పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒక టైప్ పెడదామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ ఇయర్ గడ్డి గులాబీ అంటారు కదా, వాటిని పెట్టినాను. ఇయర్ కలబంద అండ్ ఇవి పెట్టినా. నెక్స్ట్ ఇయర్ ఇంకోలా ప్లాన్ చేస్తా. ఈ సెకండ్ ఇయర్ ఈ మొక్కని జస్ట్ 3 ఇంచెస్ కటింగ్ ఇచ్చారు నాకు. బాగా వచ్చింది చెట్టు. లాస్ట్ ఇయర్ పిక్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. గ్రేప్స్ని ఆల్రెడీ పిచ్చుకలు తినేసేసినాయి మేము వెళ్ళేసి వచ్చేసరికి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసామనుకో, ఇటు మంకీస్ అటు బర్డ్స్ చాలా ఇబ్బంది పెడతాయి. బట్ ఆశ ఉంటుంది కదా పెట్టుకోవాలని, ఆశతోనే పెట్టుకోవడం. వచ్చేది ఇది నైట్ క్వీన్. ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చేసినాయి. స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. డే క్వీన్ కూడా ఉంటుంది, ఇది నైట్ క్వీన్. ఈ ఇయర్ పెట్టాలి డే క్వీన్ ఆల్సో. బాగా వస్తుంది చెట్టు. ఇది కూడా పెద్దగా అవుతుంది చెట్టు. మంచి ఎక్కువ పూస్తే మాత్రం సేమ్ పారిజాతం దగ్గర స్మెల్ వచ్చినట్టు వస్తుంది. పారిజాతం కూడా పెడదాం అనుకుంటున్నా,
బట్ దానికి బాగా సెంటిమెంట్స్ చెప్తున్నారు విలేజ్లో. సిటీలో అంటే ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు, కానీ విలేజ్లో కష్టం కదా. సో ఆ సెంటిమెంట్స్ని చూసుకొని ఆలోచించి పెట్టుకోవాలి. వెళ్ళే ముందు శంకుపూల విత్తనాలు ఇక్కడ పెట్టి వెళ్ళాను. 2 పెట్టాను, ఒకటి వచ్చింది. హైదరాబాద్ అని తెచ్చుకున్నాను ఈ వెజిటేబుల్ని. బీర్నీస్ ఇది ఇక్కడ మాకు దగ్గరలో అస్సలు దొరకదు. ఈ విలేజ్లో కానీ మాకు చుట్టుపక్కల కూడా చూసాను నేను, కొంచెం సిటీలో నాకు ఎక్కడ కనిపించలేదు. సో హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న బీర్నీస్. ఇది ఫ్రైడ్ రైస్లోకి బీర్నీస్ టమాటా సూపర్ ఉంటుంది కర్రీ. వైట్ తైవాన్ జామ, రెడ్ తైవాన్ జామ. రెడ్ దానికి 3 వచ్చినాయి, వైట్ దానికి 1 కాయ వచ్చింది.